ఈ రోజు వరకు వచ్చి ఉంది యుద్ధం. ఎస్ సార్. సార్, యుద్ధం చేసి చేసి ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఓటమి అనేటువంటి పదాన్ని అయితే అంగీకరించిన ఇజ్రాయెల్ సార్. గతంలో గాజా కానీ, సిరియా కానీ, లెబనాన్ ఇలా వీటిలో ఇరాన్ ప్రాక్సీలపై కూడా చాలా దూకుడుగా వ్యవహరించింది సార్, మనకు తెలుసు. కానీ ఇప్పుడైతే శాంతి చర్చల మాట మాట్లాడడం కానీ, సీజ్ ఫేర్ డిస్కషన్స్ తెరపైకి రావడం కానీ, ఇది ఓవరాల్గా చూస్తే కనుక మనం అనుకుంటున్నట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఒత్తిడి కారణం అంటారా, లేక ఒకవేళ ఈ వార్ ఇలాగే కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరుగుతుందనే భయం ఎక్కువైపోయిందంటారా వీళ్ళకి? ప్రజల వ్యతిరేకత అమెరికాలో ట్రంప్కి ఎంత ఉందో హ్మ్. ఇజ్రాయెల్లో నెతాన్యాహు కూడా అంత ఉంది, అంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అసలు ఈసారి ఓడిపోతాడు అనేటువంటి పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించండి. తర్వాత చాలా దేశాల అధినేతలు ఎలక్షన్ల ముందర ఇతర దేశాలతో ఘర్షణ పెట్టుకొని నేనుంటేనే దేశ రక్షణ సాధ్యమైద్దని ప్రజలను ఊయింగ్ చేస్తారు. అనేక దేశాలు ఈ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి నెతాన్యాహు కూడా ఆ టెక్నిక్ వాడాడు అనేటువంటిది ఒక అంచనా ఉంది. తర్వాత మరొక విషయం, ఇవాళ ఇజ్రాయిల్ ఇరాన్ తోటి సీజ్ ఫైర్ ప్రకటించింది కానీ లెబనాన్ తోటి ప్రకటించలేదు. లెబనాన్ తోటి ప్రకటించకపోతే మేము చర్చలు బైకాట్ చేస్తాం ఇరాన్ అన్నది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు రకాల ఇంటర్నల్గా ఇజ్రాయెల్ ప్రజల ఒత్తిడి ఉంది, తర్వాత లెబనాన్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంది, హిజ్బుల్లా యొక్క దాడుల యొక్క ఒత్తిడి ఉంది. తర్వాత అమెరికా సీజ్ ఫైర్ పెట్టి చేసి చర్చలు జరుపుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఒకటే దాడులు చేస్తే వేరువేరుగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. పిచ్చోడు ఒకవేళ ట్రంప్ కోపం వస్తే నేను ఆయుధాలు సప్లై చేయనని కూడా అంటాడు. కాబట్టి కొన్ని జాగ్రత్తలతోటి ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటించింది కానీ ఇంకా లెబనాన్ మీద ప్రకటించలేదు. తర్వాత ఇవాళ ప్రకటన చేశాడు నెతాన్యాహు, నేను లెబనాన్ మీద దాడులు చేసుకుంటూనే చర్చలు జరుపుతాడు. ఇది యుద్ధ నీతి కాదు, దాడులు చేసుకుంటూనే చర్చలు జరుపుతున్నది. అంటే గత నెల రోజులుగా దాడులు చేసుకుంటూనే ఇరాన్ రావాలి అని అమెరికా ఎట్లయితుందో ఇప్పుడు ఇజ్రాయెల్ విజ్ఞప్తి కూడా లెబనాన్ మీద అట్లే ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. అంతర్జాతీయంగా ఏ డయాస్ మీద కూడా అట్టు ఉండదు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిష్కరించాలంటే ఇజ్రాయెల్ వెనక్కు తగ్గాల్సిందే. ఎస్ సార్. సార్, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. హెజ్బుల్లా పవర్ గురించి మాట్లాడుకుంటే హెజ్బుల్లా దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ మిసైల్ కావచ్చు సార్, అలాగే డ్రోన్ సామర్థ్యం కావచ్చు, ఇక వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ ఇరాన్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ సైనిక లెక్కలన్నీ మార్చేసాయనుకోవచ్చా సార్? అంటే ఒక రేంజ్లో చెప్పాలంటే పూర్తి స్థాయిలో లెబనాన్ యుద్ధం చేస్తే ఇజ్రాయెల్కు భారీ నష్టం జరుగుతుందని అంచనా వేసింది అనుకోవచ్చా? ఒకటి, లాంగ్ రేంజ్ మిజైల్స్ ఏం అవసరం లేదు హిజ్బుల్లాకు. ఎందుకంటే లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య తక్కువ దూరం ఉంది. కాబట్టి వాళ్ళకున్న మిజైల్స్ చాలు అంత ఇంత నష్టపరచడానికి. తర్వాత ఇరాన్ని అమెరికా ఎంత నష్టపడిందో ఇజ్రాయెల్ని ఆ మేరకు ఇరాన్ దెబ్బతీయగలిగింది. ఇరాన్ ఎట్లయితే ఇజ్రాయెల్ దెబ్బతీసిందో ఇజ్రాయెల్ని కూడా వదిలిపెట్టలే. వాళ్ళు పూర్తిగా సేఫ్టీ ఉంటాం, ఐరన్ డోమ్ ఉంది అని చెప్పేసి అనుకున్న ఇజ్రాయెల్ టార్గెట్స్ చాలా ఛేదించింది ఇరాన్. కాబట్టి ఇవాళ హిజ్బుల్తో పెట్టుకుంటే హిజ్బుల్ స్వల్పకాలిక దూరంతో మిజైల్స్ ప్రయోగించగలదు. ఎందుకంటే బోర్డర్లే ఉంది కాబట్టి లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య జోర్డానే ఉంది దగ్గర. కాబట్టి తేలికగా ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఏ మేరకు నష్టపడ్డా ఇజ్రాయెల్ ప్రజల వ్యతిరేకత ఇంకా ఎక్కువ పెరుగుద్ది. అందుకని బహుశా ఇజ్రాయెల్ కొంత వెనకకు తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్ సార్. అండ్ అమెరికా అండర్ కరెంట్గా కొన్ని విషయాల్ని ఏమైనా అంటే ముందుకు తీసుకెళ్తోందా? జస్ట్ లైక్ సార్, అంటే అమెరికా ఇరాన్ మధ్య డైరెక్ట్గా యుద్ధం జరగకుండా ఒక మధ్యవర్తిత్వం ద్వారా కూడా సీజ్ ఫైర్ డిస్కషన్స్ జరుగుతున్నాయన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్న వార్తలు సార్. ఇది ఒకవేళ అమెరికా వ్యూహాత్మక వెనగడుగుగా చూడాలంటారా, లేక ఒక పెద్ద యుద్ధాన్ని నివారించే ఒక డిప్లొమాటిక్ స్టెప్గా చూడాలా సార్? ఇది ఖచ్చితంగా డిప్లొమాటికే. ట్రంప్కు కానీ నెతాన్యాహుకు కానీ యుద్ధం ఆపేసి ఇరాన్ గెలిచింది అనడం ఇష్టం లేదు. అందుకని ప్రతి గంటకు ఒక ప్రకటన చేస్తుండు, ఇరాన్ దిగి వచ్చిందని, ఇరాన్ రిక్వెస్ట్ చేసిందని, ఇరాన్ బతిలమాడుతుందని, ఇరాన్ ఒక్క నైట్ స్మాష్ చేస్తని. ఇటువంటివన్నీ ఎందుకు ప్రకటిస్తున్నట్టే ఇరాన్ హీరో అనుకోకుండా వియత్నాం అనుకున్నట్టుగా ఇరాన్ని కూడా హీరోయిక్గా ప్రపంచ ఉండేటువంటి మీడియానే ఇరాన్ హీరోగా ఎప్పుడు ప్రకటించాలని చూస్తుంది యుద్ధం ముగిస్తే. కాబట్టి ఇదంతా గమనించినటువంటి ట్రంప్ స్వదేశంలో ఇమేజ్ దెబ్బతినకుండా రేపు మధ్యంతర ఎన్నికల రాష్ట్రాలు జరిగే సమయంలో ఇది కరెక్ట్ కాదనుకొని ప్రతి గంటకు ఒక ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది వ్యూహాత్మక డిప్లొమాటిక్ వెనకడిగే తప్ప
శాశ్వతంగా ఇరాన్ నుంచి దూరంగా ఉండాలి అనేటువంటిది కాదు. అయితే మరి ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు అంటే ప్రజల ఒత్తిడి. అమెరికన్ ప్రజలు ఇష్టపడలేదు. సర్వేలు చేశారుగా, యుద్ధాన్ని 64% మంది ఇష్టపడలేదు. ట్రంప్ని కూడా ఇష్టపడలేదు. దరిదాపు 63% మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పదు. అందుకని రెండవది ఇంకో ప్రమాదం ఉంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ట్రంప్ మీద పార్లమెంట్లో వ్యతిరేక తీర్మానం చేసే అవకాశం ఉంది, అవిశ్వాస తీర్మానం. అటువంటప్పుడు మన దేశంలాగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీ నిరోధక చట్టం అమెరికా లేదు. ఏ పార్టీలో వాడు ఏ పార్టీకైనా స్వేచ్ఛగా ఓటేయచ్చు. కాబట్టి ఇందులో డెమోక్రట్లే కాకుండా కొద్ది తేడా ఉంది. రిపబ్లికన్లు కూడా చాలా మంది ఇష్టపడలేదు దాన్ని. కాబట్టి ఏదేమైనా అటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందేమని చెప్పేసి ట్రంప్ అనుమానిస్తుండు. కాబట్టి వ్యూహాత్మకంగా లేదా డిప్లొమాటిక్గా వెనకడుగు వేసినట్టుగా ట్రంప్ ఇతరులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రేపు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ ఇట్నే బిహేవ్ చేస్తాడా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం. డెఫినెట్లీ సార్. అండ్ ఈ మధ్యవర్తిత్వం ఏంటి సార్? ఈ 3 దేశాలు పాకిస్తాన్లో, అంటే ఒమన్ కానీ ఖతార్ కానీ అండ్ పాకిస్తాన్, అంటే అమెరికా డైరెక్ట్గా ఇరాన్తో డిస్కషన్స్ చేయకుండా ఈ పాకిస్తాన్, ఒమన్, అలాగే ఖతార్ ఇలాంటి దేశాల ద్వారా ఈ మెసేజెస్ పంపడం, అంటే ఇది ఒక రకంగా చూస్తే కనుక అమెరికా యొక్క దౌత్య బలహీనానికి ఒక సంకేతంగా భావించాలా, లేదా చాలా గోప్యంగా చర్చలు జరిపే ఒక సాధారణ పద్ధతిగానే చూడాలా సార్ దీన్ని? ఇది సాధారణ పద్ధతి. ఎందుకు సాధారణ పద్ధతి అంటున్నంటే పాక్ అమెరికా మిత్ర దేశం. దరిదాపు నెలకోసారి మున్నీరు పోయి సలహాలు తీసుకొని వస్తుండు అమెరికా దగ్గర. డైరెక్ట్ ఆయన కూడా ట్రంప్ వైట్ హౌస్ లో మున్నీరు కూర్చోబెట్టి మర్యాద చేస్తుండు. ప్రెసిడెంట్ను ప్రధానమంత్రికి చేస్తే వేరు, కానీ ఒక సైన్య అధ్యక్షునికి ఆ స్థాయిలో మర్యాదలు ఇవ్వటం అంటే పాకిస్తాన్ చేతులు ఉంచుకోవటమే. రెండో వైపు ఇమ్రాన్ మెసలకుండా చేసింది కూడా ట్రంపే. ఆ ఇమ్రాన్ 2-3 సార్లు అధికారంలో రాగానే అమెరికా వ్యతిరేక ప్రకటనలు చేసిండు. ఇప్పుడున్నటువంటి విదేశాంగ మంత్రి కూడా అటువంటి ప్రకటనలు చేసిండు. కాబట్టి వాటి ప్రభావం పడకుండా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తుండు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, సైన్య అధ్యక్షునికి. కాబట్టి వాళ్ళ చేతుల్ని పెట్టడం వల్ల చర్చలు అమెరికా డైరెక్షన్నే పాక్ వ్యవహరించే అవకాశం ఉంది. స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు పాకిస్తాన్. కాబట్టి సహజంగానే పాకిస్తాన్ ఆధ్వర్యంలో చర్చలు జరగటం అనేది అమెరికాకు సేఫే. తర్వాత ఇరాన్ ఏదో ఒక దేశం, మొత్తం మీద పాకిస్తాన్కు శత్రువు అయితే కాదు. కాబట్టి శత్రువు కాదు కాబట్టి అమెరికాను కాదని ఇరాన్కు మిత్రుడు అని మనం మిత్రత్వం నిలబడదు. కానీ అయినా సరే పాకిస్తాన్ ఓకే అనిపించేంత సంబంధాలు ఉన్నాయి ఇరాన్కు. కాబట్టి ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ చర్చలకు పోస్ట్గా పాకిస్తాన్ ఉండటం అనేది పాకిస్తాన్ ప్రెస్టేజ్ని, వాళ్ళ దేశ నాయకుల యొక్క ప్రెస్టేజ్ని పెంచుతుంది. మన వాళ్ళు ఇండియా నుంచి కొన్ని వ్యంగ్యమైనటువంటి ప్రకటనలు చేయటం, వ్యంగ్యంగా వ్యవహరించడం చేస్తున్నారు. అనేక పోస్టింగ్లు పెడుతున్నారు వ్యంగ్యంగా. మనం ఇనిషియేషన్ చేయలేక ఎదుటోడు ఇనిషియేషన్ చేస్తే అది తక్కువ చేసి చూపెట్టడానికి ఇటువంటి వ్యంగ్యమైనటువంటి పెడుతున్నారు. వాస్తవానికి ఈ ఇనిషియేషన్ భారతదేశం తీసుకోవాలి, భారతదేశ ఆధ్వర్యంలో చర్చలు జరగాలి, భారతదేశానికి ఉన్నటువంటి ప్రతిష్ట ముందు కొనసాగేది. కానీ అనుమానం ప్రకటించే వాళ్ళు ఏమంటారంటే, అరే పాకిస్తాన్ని కాదని పోయినా, పాకిస్తాన్ పరువు పోయినా అది ఫీల్ అవ్వదు, కానీ చర్చలు కాదని దేశాలు పోతే ఇండియా పరువు పోద్ది, పరువు పోగొట్టుకొని సిద్ధంగా లేదని కాబట్టి చర్చలకు ప్రాతినిధ్యం వహించట్లేదని ఇండియా వైఖరిని సమర్థించే వాళ్ళు అంటారు. ఏమైనా ఒకటే, మధ్యవర్తిని పెద్దగా డిగ్రేడ్ చేసి చూడరు. ప్రయత్నం చేసింది భారతదేశం, కానీ విఫలమైన చర్చలు మరోసారి కూర్చునే అవకాశం ఉందన్నది ఖచ్చితంగా స్టేటస్ నిలబెడుతుంది. కాబట్టి భారతదేశం ఈ సమయంలో అంటి ముట్టనట్టుగా ఉంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు దేశ ప్రజల క్షేమం కోసం తప్ప మనకి ఇంకే ఇంట్రెస్ట్ లేదని దానికి ఇంకొక కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రపంచ శాంతే, ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధాలు ఒక దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ మెయిన్ కాంపోనెంట్ జీడిపిలో. ఇప్పుడు ఆర్మూర్ జలసంధి మూసేస్తే అన్ని దేశాలు తలకిందులు అవుతున్నాయిగా. అన్ని దేశాలు తలకిందులైనప్పుడు భారతదేశం యొక్క ప్రాస్పెక్ట్ ఒక్కటే ఎట్లుంటుంది? భారతదేశ నౌకలు కూడా ఆగిపోయినాయిగా. కాబట్టి భారతదేశంతో పాటు ఇతర దేశాల యొక్క భవిష్యత్తు కూడా అంతర్జాతీయ సంబంధాలు నిర్ణయించబడి ఉంటాయి. కాబట్టి మన పాత్రను మనం నిర్వహించలేదనేది నాకున్న అభిప్రాయం ఇప్పటికి కూడా.
ఎస్ సార్, ముందుగా అసలు అంటే ఒక ఆయిల్ షాక్ భయం అయితే పట్టేసుకుంది సార్ అందరికీ కూడా. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇవి తీసుకునేటువంటి డెసిషన్స్